హలో, మనం డైలీ కంపల్సరీగా ఏదో బ్రేక్ఫాస్ట్ తింటూనే ఉంటాం కదా. సో ఈరోజు నేను వచ్చేసి పోహా పులిహోర చేసుకున్నాను. పోహా అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, అటుకులు. సో అటుకులు చాలా చాలా మంచిది హెల్త్కి, మంచి ఐరన్ అందుతుంది. అండ్ లేడీస్కి అయితే ఇంకా బెస్ట్ ఫుడ్ అని చెప్పచ్చు. అండ్ నేను వచ్చేసి అప్పుడప్పుడు ఇలాగా పోహాతో అయితే ఇలా లెమన్ వేసేసుకొని ఇలా చేసుకుంటాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏమీ లేదు, జస్ట్ మనం ఉప్మా పోపు పెట్టుకుంటాం కదా, సో అలా వేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు అవేమి యాడ్ చేసుకోకూడదు. జస్ట్ ఆవాలు మినపప్పు జీలకర్ర తాలింపుకి సంబంధించినవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి మీకు కారం తగ్గ వేసుకోండి. అవి వేగిపోయిన తర్వాత మీకు సరిపడా సాల్ట్ అండ్ అటుకులు వచ్చేసి కొద్దిగా నీట్గా క్లీన్ చేసుకోండి, బయట నుంచి తెస్తారు కదా. సో వాటిని ఒక 2-3 టైమ్స్ కడిగేసుకోవాలి. కడిగేసి బాగా వాటర్ వెంటనే తీసేయాలి. అటుకులు ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదు. సో వాటిని గట్టిగా పిండేసుకొని ఆ తాలింపులో కలిపేసుకుని ఇంకా పొయ్యి ఆఫ్ చేసేయండి. ఇంకా పొయ్యి మీద ఇంకంత అవసరం లేదు. జస్ట్ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మీరు ఏవైతే క్లీన్ చేసుకున్నారో అటుకులను అందులో యాడ్ చేసేసుకొని మీకు అంటే సాల్ట్ కూడా చెక్ చేసుకుని లెమన్ కొద్దిగా పిండేసుకొని తినండి. చాలా చాలా మంచిది హెల్త్కి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మీకు నేను స్టార్టింగ్లో చూపించాను కదా స్పెట్స్ పెట్టుకునే వీడియో, నేను చూస్తున్నారు కదా, నేను పెట్టుకోలేదు. ఇది వచ్చేసి ఒక ఫీచర్ మాత్రమే, కెమెరాలో ఉంటుందన్నమాట. సో నేను స్పెట్స్ ఏం పెట్టుకోలేదు. సో ఇలా పెట్టేసి ట్రై చేశాను, చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా స్పెట్స్ లేనప్పుడు ఇలా స్పెట్స్ పెట్టుకొని ఫోటో దిగాలంటే ఇలా ట్రై చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.